అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకో గాని కొంతమందికి సంఘములో పాస్టర్ గారు పాపాన్ని ఖండించిన, పాపం యొక్క ఉగ్రత గురించి మాటిమాటికి ప్రసంగించిన, పాపం వల్ల కలిగేటువంటి నష్టం గురించి, అది కలుగు చేసేటువంటి పర్యవసానం గురించి, మనం పొందుకునేటువంటి శాపం గురించి మాటిమాటికి ప్రసంగాల్లో చెప్తే చాలామందికి అస్సలు గిట్టదు. దేని గురించి అయినా వింటారేమో కానీ వారు ఏ పాపాలలో కూరుకుపోయారో ఆ పాపం గురించి ఏ సేవకుడైనా బోధకుడైనా ప్రసంగాల్లో గద్దిస్తూ ప్రసంగిస్తుంటే మాత్రం ఏకంగా వాక్య పరిచర్య జరుగుతున్నప్పటికీ కూడా వాక్యాన్ని వినకుండా మధ్యలోనే లేచి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఓ సంఘంలో ఒక పాస్టర్ గారు పాపాన్ని ఖండిస్తూ ప్రసంగిస్తున్నాడంట. సాతాను కలుగు చేసేటువంటి ప్రేరేపణలకు యవ్వన బిడ్డలు లోబడి తన శరీరాలను, తమ జీవితాలను ఎంతగా పాడు చేసుకుంటున్నాడు వివరిస్తున్నాడంట. అలాగే క్రైస్తవులు మందిరాన్ని కులం పేరిట ఎలా విడగొడుతున్నారో, సంఘ పెద్దలు పెత్తనం కొరకు ఆస్తులను దోచుకోవడానికి, దేవుని యొక్క సొమ్మును దాచుకోవడానికి, భూములను ఎలాగ దోచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతగా దిగజారిపోయినారో వాళ్ళ పాపాన్ని గురించి ఎంతగానో దైవ సేవకుడు ఖండిస్తూ ప్రసంగిస్తున్నాడట. చాలా వేదనతో సంఘ బిడ్డలు చెడిపోతున్నారే, సంఘ పెద్దలు ఈ రీతిగా నాశనం అయిపోతున్నారే, ఈ రీతిగా క్రైస్తవులైన వాళ్ళు కులం పేరుతో విడిపోతున్నారే అనేటువంటి భారముతో, వేదనతో ఆ దైవ సేవకుడు ఎంతో భారభరితమైన హృదయంతో కన్నీటితో ప్రసంగం చేస్తూ, గద్దిస్తూ, పాపాన్ని ఖండిస్తూ ప్రసంగం చేస్తున్నాడంట. వాక్య పరిచర్య ముగిసిన తర్వాత ఆ వాక్యం గిట్టని కొంతమంది పెద్దలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మీరు పొద్దస్తమానం పాపాన్ని ఖండించకండి, మీరు పాపం శాపమని పొద్దస్తమానం అలా మాటిమాటికి బోధించకండి, పాపానికి బదులు వేరే ఏదైనటువంటి పదాన్ని వాడండి, బలహీనతను, సాతాను శోధనను, ఏదో ఒకటి పదాన్ని వాడండి, అంతేగాని పొద్దస్తమానం మాటిమాటికి మీ ప్రసంగంలో పాపము, శాపము, నరకం అని మాత్రం మీరు దయచేసి వాడవద్దండి అని ఆ పాస్టర్ గారిని హెచ్చరించినారంట. ఇది విన్న పాస్టర్ గారు ఒక్క నిమిషం అని చెప్పి తన గదిలోనికి వెళ్ళి ఒక చిన్న సీసాను తీసుకొని బయటకు వచ్చాడంట. ఆ సీసా మీద ఉన్న లేబుల్ను చదవండి అన్నాడంట. దాని మీద విషం అని రాసి ఉంది అన్నారంట. వెంటనే పాస్టర్ గారు ఈ విషం అనే లేబుల్ను తీసివేసి ద్రాక్షారసం అని అంటించమంటారా అన్నాడంట. వెంటనే వారంతా ఏకకంఠంతో నో అలా ఎలా చేస్తారండి బాబు, పొరపాటున ఎవరైనా తాగితే చచ్చిపోరు అని అసలు విషయాన్ని గ్రహించి వెంటనే నాలుక గరుచుకున్నారంట. దేవుని బిడ్డలారా, పాపము పాపమే. పేరు మార్చినంత మాత్రాన పాపము అది కలుగు చేసేటువంటి పర్యవసానం మాత్రము మారదు. పాపమునకు వచ్చు జీతము మరణం. పాపం కలుగు చేసేటువంటి ఒక ప్రతిఫలం మరణం. కాబట్టి మరణం నుండి నిన్ను నన్ను తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. పాపము అది కలుగు చేసేటువంటి తీవ్రత, అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేటువంటి సంగతిని యేసు ప్రభువారు మనకు బోధించడానికి, ఆ నరకం నుండి, మరణశిక్ష నుంచి, నరక బాధల నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఏ పాపమైతే మనిషిని నరకానికి తీసుకువెళ్తుందో, మరణానికి తీసుకువెళ్తుందో, ఆ పాపాన్ని ఖండించి ఆ మనిషిని నరకం నుండి తప్పించడానికి, మరణం నుంచి, నరక వేద నుంచి తప్పించడానికి మనం ఎన్నడూ కూడా వెనుకంజ వేయకూడదు. కాబట్టి ఏ పాపం అయితే దేవుని నుండి మనిషిని దూరం చేస్తుందో, దేవుని సన్నిధిని పోగొట్టుకునేలా చేస్తుందో, అలాంటి పాపాన్ని ఖండించడానికైనా సరే, బుద్ధి చెప్పడానికైనా సరే ఎన్నడూ కూడా మనము వెనుకంజ వేయకూడదు. సంఘ పెద్దలకు భయపడు, పరిస్థితులకు రాజీపడి మనం జీవించకూడదు. అలాగ మనం ప్రజలను సంతోషపెట్టే బోధ మనం ఎన్నడూ చేయకూడదు. కాబట్టి నీతితో మనం జీవించడానికి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి, మన పొరుగు వారి పాపము మన మీదికి రాకుండా ఉండాలి అంటే తప్పకుండా వారి పాపమును మనం ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కాబట్టి తప్పుదిద్దడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు ప్రజలను శిక్ష చేయుటకు ప్రభు మనకు కృప చూపించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలము నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానం బట్టి నీకు వందనాలు నాయన. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు అది ఎంతగానో ప్రయోజనకరమైనదని మీ దాసుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో సెలవిస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు నాయన. ఏ పాపమైనా సరే అది మాకు బోధిస్తున్నప్పుడు, మాలో ఉన్నటువంటి లోపములను సరిచేయడానికి మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి, తప్పు దిద్దుకోవడానికి, సరైన మార్గంలో నడవడానికి మీరే కృప చూపి
చూపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నా ప్రియమైనటువంటి తండ్రి. ఎన్నడూ కూడా నాయన సమర్థించుకునే ఆత్మ మాలో ఉండనివద్దు ప్రభువా. అలిగేటువంటి ఆత్మ ఎన్నడూ మాలో ఉండనివద్దు నాయన. ప్రతి వాక్యము ప్రతి తలంపు మీదై ఉన్నది నాయన. మీరు మమ్మల్ని సరిచేయడానికి ఇచ్చేటువంటి మాట అయినది ప్రభువా. కాబట్టి లోబడుటకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న మీలో మీ బిడ్డల్లో తండ్రి ఎంతమంది నాయన మరి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ సుఖమైన ప్రసవం మీరు దయచేయండి. గర్భ ఫలము కొరకు ఎదురు చూసేటువంటి వారికి మీ సహాయం అందించండి. విడిపోయినటువంటి భార్యాభర్తల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎంతమంది స్త్రీలు తమ కుటుంబమును నిర్లక్ష్య పెట్టి అహంకారముతో ఈగో సమస్యలతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా గ్రహింపు దయచేయండి. దేవుని వర్తమానంలో భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదనేటువంటి వాగ్దానమును వారు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో తండ్రి కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు మీ జ్ఞానము దయచేయండి. అలాగే పురుషులు మీరు మార్చండి ప్రభువా. అయ్యా మీ సహాయం అందించండి తండ్రి. ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో ఎలాంటి కేసులలో ఇరుక్కుపోయినారో వారందరికీ మీ సమాధానము దయచేయండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విడుదల విమోచన మీ సన్నిధిలో ఉన్నది నాయన. ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా సరే మార్చివేసే శక్తి కలిగింది నాయన. దయచేసి తండ్రి మీరు కరుణించండి. నా ప్రార్థన ఆలకించండి. బాధలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, వ్యాధిలో ఉన్న వారికి, అప్పు సమస్యలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే దేవుడు నాయన. వారందరి నిమిత్తం ఈ దినం ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి. క్షేమకరమైనటువంటి స్థితిని దయచేయండి. భద్రతను మీరు దయచేయండి. మీ సహాయం మాకు అందించండి. గాయపడిన మీ హస్తం ప్రతి బిడ్డకు మీరు తోడుగుంచి ఈ దినం జరిగే ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను, కాపుదలను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇంకా మీరు రక్షణ పొందని వారు ఎవరైనా సరే ఈ వాక్యం వినేవారిలో ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. మరణం తర్వాత మనిషిని నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు కార్చినటువంటి సిలువ రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.